హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా వరలక్ష్మి అయితే వెన్నెల జాడ తెలుసుకోవడానికి గురూజీ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి కన్నపేగు తెంచుకుని బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోకుండా పోయి 11 సంవత్సరాలు అయిపోయింది. నాకైతే దూరం అయ్యి ప్రశ్నకి సమాధానం చెప్తారని మీ దగ్గరికి వచ్చాను స్వామి అని చెప్పి వరలక్ష్మి వెన్నెల జాతకం అయితే ఆ స్వామీజీకి ఇస్తుంది. అతనైతే చూస్తాడు. స్వామీజీ అయితే జాతకం అయితే చూస్తాడు. చూసి చెప్తూ ఉంటాడు, నీ కూతురు వెన్నెల పుట్టిన గడియలు చాలా బలహీనమైనవి తల్లి అని చెప్పంగానే వరలక్ష్మి షాక్ అవుతుంది. కష్టం తప్ప సుఖం తెలియకుండా పెరిగింది. తన వాళ్ళే రాక్షసులే తనని కాల్చుకు తింటున్నారు అని చెప్తే ఇంకా వరలక్ష్మి అయితే అదంతా విని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇటు పక్కనైతే నుంచి నీ వెన్నెల ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రౌడీ వెదవైతే పెళ్లి చేసుకుంటానని తన దగ్గరికి వచ్చి తనైతే పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా వెన్నెలనైతే ఏడిపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.